ఏ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేస్తే ఏ ఫలితం దక్కుతుంది? శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం మనకు లభించాలంటే ఆయన అనుగ్రహం మనపై ఉండాలి. విశ్వశక్తి విరాట్ రూపం ఆవిర్భవించిన పుణ్యస్థలం, నవగ్రహాలను పాలించే శ్రీమన్నారాయణుడు, కలియుగంలో శ్రీనివాసునిగా అవతరించిన అత్యంత మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం తిరుమల. మన గ్రహ దోషాలను తొలగించే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి ఆనంద నిలయం తిరుమల. జాతకంలో గ్రహబాధలున్నా భక్తులు వారి వారి గ్రహబాధలు నివృత్తికి వివిధ సాధనా మార్గాలు అవలంబిస్తారు. అన్నిటికన్నా సులభమైన మార్గం మన సమస్యల్ని బట్టి ఏ రోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మేలు కలుగుతుందో పరిహార శాస్త్రంలో వివరించబడింది. మీకు తీవ్ర అనారోగ్య సమస్యలు ఉంటే మీరు తప్పకుండా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని ఆదివారం దర్శించుకుంటే తప్పక వాటి నుండి విముక్తి కలుగుతుంది. అలాగే శత్రునాశనం, రాజానుగ్రహం, అధికార కార్య అనుకూలత, కుటుంబ సౌఖ్యం లాంటి ఫలితాలు కలుగుతాయి. రవిగ్రహ దోషాలు పూర్తిగా తొలగి అన్నింటా మీకు విజయం కలుగుతుంది. సోమవారం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే మీరు మీ వృత్తి వ్యాపారాలలో మంచి నేర్పుతో వ్యవహరించే సామర్థ్యం కలుగుతుంది. మీ జీవిత భాగస్వామితో ఎలాంటి విభేదాలున్నా తొలగి సుఖజీవనం కలుగుతుంది. స్వామిని సోమవారం పూట దర్శించుకోవడం వలన ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు పెరగడం లాంటివి కలుగుతాయి. అలాగే స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తే చంద్రగ్రహ దోషాలు పూర్తిగా తొలగుతాయి. తిరుమలేశుణ్ణి మంగళవారం పూట దర్శించుకుంటే మీ భవన నిర్మాణ పనులు ఎలాంటి అవరోధాలు లేకుండా పూర్తి చేస్తారు. కొత్త ఆస్తిని కొనే అవకాశం, కుటుంబంలో సుఖ సంతోషాలు కలిగే ఫలితాలు కలుగుతాయి. మీకు కుజగ్రహ, కేతుగ్రహ దోషాలుంటే అవి క్రమంగా తగ్గుతాయి. ఆరోగ్యపరంగా మంచి మార్పులు కలుగుతాయి. భయాలు, ఆందోళనలు తొలగుతాయి. ఎలాంటి ఆపదలు కలగవు. శ్రీనివాసుని బుధవారం పూట దర్శించుకుంటే ఉన్నత విద్యలో మంచి ఉత్తీర్ణత సాధించే మేలు కలుగుతుంది. విదేశీ ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్స్, వివాహంలో ఆటంకాలు తొలగుతాయి. సంపాదన సిద్ధిస్తుంది. పదవులు అందుకునే అవకాశం ఉంటుంది. స్వామి అనుగ్రహంతో క్లిష్ట సమస్యలు పరిష్కారం అవుతాయి. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా త్వరగా తొలగి బుధగ్రహ సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది.